నమస్తే అండి. మీకు అలాగే తోటి ప్యానలిస్ట్‌లకి ఏఎన్ఎన్ న్యూస్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవెనింగ్ సార్. శేఖర్ రెడ్డి నాకొక గారు చిన్న అనుమానం సార్. చెప్పండి. సార్ నాకొక చిన్న అనుమానం సార్. సుజాత గారు ఇప్పుడు మాట్లాడారు. పోసాని కృష్ణమురళి గారు ఇంతకు ముందు చేసిన అనుచిత వ్యాఖ్యలు కాదు సార్ అది పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసింది? అదొకసారి వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తే మాట్లాడతాను సార్ నేను. ఎందుకు అరెస్ట్ చేశారు పోసాని కృష్ణమురళి? పోసాని కృష్ణ గారు మురళి గారి మీద ఒకటి శేఖర్ రెడ్డి గారు పోసాని కృష్ణ మురళి గారి మీద 14 కేసులు ఉన్నాయి. ఏ కేసులో అరెస్ట్ చేశారన్నది మీకు కూడా ఒక 2 రోజుల్లో ఇంకా క్లారిటీ వచ్చింది. దానిలో ఏముంది, మీరు పాయింట్కి వచ్చేద్దాం. సార్ పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసింది ఏంటంటే 2014-15లో నంది అవార్డుల గురించి ఏదైతే మొత్తం 11 మంది కమ్మలు. ఆగండి మేడం, మీరెంతసేపు మాట్లాడారు కదా, ప్లీజ్ ఆగండి, మధ్యలో రాకండి. మధ్యలో మీరు అసలు మాట్లాడలేదు. ఎస్, 2014-15లో నంది అవార్డుల గురించి మొత్తం 11 మంది కమ్మ జ్యూరీ సభ్యులు ఉన్నారు. ఇది మొత్తం కూడా కమ్మ వాళ్ళదే అయిపోతుంది, నేను కమ్మవాడినైనా సరే ఈ కమ్మ నంది అవార్డు నాకు వద్దు అన్నారంట. దానికి కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన నేత మదనపడి 10 ఏళ్ల తర్వాత 2025 ఫిబ్రవరి 24వ తారీఖున అన్ని రోజులు నిద్రపోలేదంట సార్. పాపమైన మనోభావాలు దెబ్బతినేది సార్. కేసు ఫైల్ చేశారు సార్ 24న రాత్రి 9 గంటలకి. 9 గంటల 10 నిమిషాలకి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సార్. 26వ తారీఖు నైట్ వచ్చారు సార్. 26వ తారీఖు డేట్ వేశారు సార్ మళ్ళీ నోటీసులకి. 26వ తారీఖు నైట్ పోలీసులు లిఫ్ట్ చేసుకెళ్లారు నోటీసులు మాత్రం 27వ తారీఖు ఉన్నాయి సార్. సో ఇది కదా సార్ ప్రజాస్వామ్యాన్ని అద్భుతంగా కాపాడడం అంటే ఇది కదా సార్. చట్టాలని అద్భుతంగా పరిరక్షించడం అంటే ఇది కాదు సార్. ఇంకొక విషయం సార్, భలే బాధపడిపోతున్నారు సార్ సుజాత గారు. అటాక్ చేసి 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 చీము నెత్తురుని ఎవరికైనా బాధ రాదని. అసలు పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన దాని వెనక ఉదంతం ఏంటి అనేది ఒక యాంకర్ గా మీరు చెప్పండి సార్, ఒక జర్నలిస్ట్ గా మీరు చెప్పండి. ఎంత ఉదంతం ఉన్నా ఒకటి సార్, ఎవరు అది పవన్ కళ్యాణ్ మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, పోసాని కృష్ణమురళి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పే కదా. సభ్య సమాజం చూస్తున్నప్పుడు మిమ్మల్ని ఒక 10 మంది ఫాలో అయ్యే స్టేజ్లో ఉన్నప్పుడు, ఒక మంచి స్టేజ్లో ప్రజలు మిమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు హుందాగా మాట్లాడాల్సి, హుందాగా రాజకీయం చేయాల్సిన అవసరం లేదంటారా చెప్పండి. ఎవరు మాట్లాడినా తప్పే. ఖచ్చితంగా ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా, నేను చేసినా తప్పే. దాన్ని ఖచ్చితంగా ఎవరు సమర్థించట్లా. కానీ దాని వెనక ఉన్న నేపథ్యం ఏంటనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఆవిడ కూడా మీరు మాట్లాడితే ఆగండి సార్, మీరు మాట్లాడితే సుభాషితాలు, మీరు మాట్లాడితే సుమతి శతకాలు, మీరు మాట్లాడితే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు. శేఖర్ రెడ్డి గారు మీరే మాట్లాడిరు కానీ మన దగ్గర మీరే మాట్లాడండి. మన దగ్గర కొన్ని సుమతి శతకాలు ఉన్నాయి, కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. అవి చూసాక మీరు మాట్లాడారు. మీరే మాట్లాడిరు సార్. ఒక్క నిమిషం సార్, దయచేసి ఫ్లో దెబ్బతీయద్దు. ఒక్క నిమిషం దయచేసి ఫ్లో దెబ్బతీయద్దు. ఒక్క నిమిషం సార్. యాక్చువల్లీ నేను ఈరోజు బడ్జెట్ అనే వచ్చా. చెప్పండి. నేను బడ్జెట్ గురించి అన్నారనేసి నేను బడ్జెట్ లెక్కలు మొత్తం తీసుకుని వచ్చా. తీరా చూస్తే బడ్జెట్ గురించి లేదు, వేరే డిబేట్ నడుస్తా. రైట్ రైట్ ఎస్, వేరే లెక్కలు నడుస్తున్నాయి. ఒక్క నిమిషం సార్. సుమతి శతకాలు సుభాషితాలు అని మాట్లాడారు కదా సార్. ఏది పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని చెప్పేసి బాధపడి మదనపడ్డారంట సార్. జనసేన సైకోలు ఆ రోజు పూర్తి ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది సార్. పోసాని కృష్ణమురళి గారి భార్యకి, వాళ్ళ ఇంట్లో డ్రైవర్ కి, పనోడికి అంటగట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళకి పుట్టలేదని చెప్పేసి నానా రచ్చ చేసి ట్రోల్ చేసి గబ్బు పట్టిస్తే, నేను ఇట్లా మాట్లాడితే బాగుంటుందా పవన్ కళ్యాణ్ అని అడిగితే అది పెద్ద తప్పు. పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా పీకలు పిసుకుతా, చెప్పులతో కొడతా, చాటలతో కొడతా, తోలు తీస్తా, తాట తీస్తా అంటే మాత్రం సుభాషితాలు సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను వినిపిస్తా కొన్ని సుభాషితాలు సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సుభాషితాలు వినాలి కదా సార్ ప్రజలకు కూడా. ముఖ్యమంత్రి వాడి అమ్మ మొగుడు ఎవడు గుర్తురారంట సార్. ఏంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఎస్, వాయిస్ వినబడతలేదు. ఆగండి సార్. అది మనం ఇందాక ప్లే చేసాం మనం కూడా. ఒకటి ఎవరు మాట్లాడి తప్పే. శేఖర్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు మీరు వినాలి. కొన్ని బైట్స్ ప్లే అవుతాయి. శేఖర్ రెడ్డి గారు ఒక బైట్ ప్లే అవుతుంది. ప్లే అయ్యాక మాట్లాడండి. ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత మీరు ఎన్ని బయటలైనా ప్లే చేయండి, నేను సమాధానం ఇస్తాను. ఒక్క నిమిషం చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఏ రోజైనా కొడకల్లారా గుర్తుపెట్టుకోండి సార్,
వాళ్ళ మీ అమ్మ మొగుడు ఇలాంటి మాటలు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎందుకు వస్తాయండి? పార్టీ అధ్యక్షుడు, ఆయన ఎందుకు వస్తాయి? పార్టీ అధ్యక్షుడు అండి, పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన మాట ఏంటండి? కదండి, అది మీకు గుర్తులేదా? చంద్రబాబు పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన మాట ఏందండి? నారా లోకేష్ జాతీయ కార్యదర్శి మాట్లాడిన మాటలు ఏందండి? అయిన సుభాషితాలా? శేఖర్ రెడ్డి గారు, భార్యల్ని అడిగి ఎస్ శేఖర్ రెడ్డి గారు, మీరు మీ కానండి సార్. అమ్మ మొగుడు అని జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు, కానీ అన్న వాళ్ళని సొంత పార్టీ వాళ్ళ మీద ఏమన్నా ఎప్పుడన్నా షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆపగలిగారా, వారించగలిగారా?